the Lord. Praise 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 the Lord. నా రక్షకుడా వందనం. నా రక్షకుడా వందనం. నా రక్షకుడా స్తోత్రం. నా రక్షకుడా స్తోత్రం. Praise the Lord. 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 సిలువను మోసిన యేసువా వందనం. సిలువను మోసిన యేసువా వందనం. సిలువను మోసిన యేసువా స్తోత్రం. సిలువను మోసిన యేసువా స్తోత్రం. Praise the Lord. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, అది అమెరికా దేశం. డాక్టర్ మార్క్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో చాలా పేరెన్నిక కలిగినటువంటి క్యాన్సర్ డాక్టర్, ఆన్కాలజిస్ట్ అంటారు. చాలా ప్రావీణ్యం కలిగినటువంటి వాడు. ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి సర్జరీలు, ఆపరేషన్లు కూడా చేసేటువంటి వాడు. ఆయన దగ్గర ఒక రోగి కలవాలి అంటే 3 నెలలకు ముందే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంత పేరు కలిగినటువంటి వాడు. ఒక రోజున ఆయన ఉంటున్నటువంటి పట్టణం నుండి దూర పట్టణంలో ఈ క్యాన్సర్ వ్యాధి మీద ఒక ఉపన్యాసం చేయటానికి బయలుదేరాడు, విమానంలో వెళ్ళడానికి. కానీ ఆ రోజు వాతావరణం చాలా భయంకరంగా తయారయ్యింది. పెను తుఫాను, ఈదురుగాలి. కాబట్టి వాతావరణం సహకరించలేదు. కాబట్టి విమానం క్యాన్సిల్ అయింది, ఫ్లైట్ని క్యాన్సిల్ చేశారు. అది ముఖ్యమైనటువంటి కార్యక్రమం కాబట్టి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వెంటనే ఈ డాక్టర్ మార్క్ గారు కారులో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రయాణమై వెళుతూ ఉండగా ఉన్నట్టుండి ఆ తుఫాను కారణంగా ఒకచోట తాను వెళ్ళవలసిన దారిని తప్పాడు. దారిని తప్పి వేరే మార్గం గుండా ప్రయాణం చేయటం ప్రారంభించాడు. ఎటు వెళుతున్నాడో అర్థం కాలేదు. చివరికి చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఒక పూరి గుడిసె దగ్గర ఆగాడు ఈ డాక్టర్ గారు. ఆగి ఒక టీ అన్నా తాగుదాం అని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టగానే ఒక తల్లి బయటికి వచ్చింది. అయ్యో రండండి, బాగా వర్షంగా ఉంది, రండి కూర్చోండి అని ఆ తల్లి ఆ డాక్టర్ గారిని కూర్చోబెట్టింది. కానీ ఈ డాక్టర్ గారు, ఏం జరుగుతుంది నాకు? నేను ఎక్కడ ఉండవలసినటువంటి వాడిని? ఈ దారి తప్పటం ఏంటి? ఈ విమానం క్యాన్సిల్ కావటం ఏంటి? ఈ అడవి గుండా ప్రయాణం చేయటం ఏంటి? చాలా విసుగ్గా ఉన్నాడు. చాలా చిందరవందరగా ఉంది మనసంతా కూడా. మనస్కరించడం లేదు. కాబట్టి తనలో తాను తిట్టుకుంటానే ఆ ఇంట్లోకి వెళ్ళాడు. కూర్చొని, అమ్మా కొంచెం వేడి వేడి టీ ఉంటే పెట్టమ్మా అని చెప్పాడు. తల్లి వెంటనే కూర్చోండి అయ్యా అని చెప్పి వెంటనే త్వరగా వేడి వేడి టీ తీసుకుని వచ్చి ఆ డాక్టర్ గారికి ఇచ్చింది. ఆయన ఎవరో ఈమెకు తెలియదు. అయితే ఆయన టీ తాగుతూ ఉండగా ఆ తల్లి చెప్పింది, అయ్యా మీరు టీ తాగండి, కాసేపు విశ్రాంతి తీసుకోండి, నా ప్రార్థనకి సమయం అయిందయ్యా అని చెప్పింది. నా ప్రార్థనకి సమయం అయిందయ్యా అని చెప్పింది. సరేనమ్మా అనుకొని ఆమె నేనెందుకు డిస్టర్బ్ చేయాలి, ఏదో బయటవాడిగా పరాయివాడిగా వచ్చాను కదా అని ఆయన నిదానంగా పరధ్యానంతో తనకు ఆ రోజున జరిగినటువంటి కష్టాలన్నింటినీ తలచుకొని ఆయన టీ తాగటం ప్రారంభించాడు. అంతలోకే గదిలోకి వెళ్ళినటువంటి ఆ తల్లి చేతులు చాచి కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించింది. దేవా, నీవు దిక్కుమొక్కు లేనటువంటి వారికి కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. నా బిడ్డ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందయ్యా. నా బిడ్డకు పట్టుమని 3 సంవత్సరాలు కూడా లేదయ్యా. నీవు తప్ప నాకు దిక్కు లేరయ్యా. ఈ బిడ్డకి ఈ వ్యాధి నయము చేయడం నా దగ్గర డబ్బులు లేవయ్యా అని కన్నీరు మున్నీరుగా దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఆ ప్రార్థనని ఆ డాక్టర్ గారు విన్నారు. ప్రార్థన ముగిసిన తర్వాత ఆ తల్లి మరలా ఒక 20 నిమిషాల తర్వాత వచ్చి, అయ్యా టీ అయిపోయినాయా, ఇంకేమన్నా ఇవ్వగలనా? ఏదో పేదిల్లయ్యా, నువ్వు సర్దుకోయ్యా, కొంచెం నువ్వు పెద్దంటి వాళ్ళలాగా ఉన్నావు, కారు మీద వచ్చావు, ఏం జరిగిందంటే, నా గురించి పక్కన పెట్టమ్మా, నా గురించి ప్రక్కన పెట్టు, నువ్వేమని ప్రార్థన చేశావని అడిగాడు. అయ్యా నా కుమారుడి కోసం ప్రార్థన చేశానయ్యా. ఏమైంది నీ కుమారుడికి?
నా కుమారుడికి 3 సంవత్సరాల వయసు అయ్యే చిన్నపిల్లవాడు క్యాన్సర్ వ్యాధితో, అరుదైనటువంటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడయ్యా అని చెప్పి. అప్పుడు ఆ డాక్టర్ గారు ఒక్కసారిగా నివ్వెరపోయాడు. ఆ తల్లి చెప్పిన మాటలు, అయ్యా ఈ ప్రాంతంలో ఒకే ఒక డాక్టర్ ఉన్నారట, ఆయన పేరు డాక్టర్ మార్క్ అట, ఆయన మాత్రమే నా కుమారునికి ఆరోగ్యాన్ని స్వస్థపరచగలడట, ఆయన మాత్రమే వైద్యం చేయగలడట, ఇక ఈ ప్రాంతంలో ఏ డాక్టరు కూడా నా బిడ్డకి స్వస్థత ఆరోగ్యాన్ని ఇవ్వలేడట, కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆ యొక్క వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా అని చెప్పిందట. ఆ డాక్టర్ అన్నాడు, అమ్మా దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన ఆలకించాడమ్మా. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నువ్వు చేసినట్టు ప్రార్థనని ఆలకించావమ్మా. నీవన్నావు కదా నీ ప్రార్థనలో, అయ్యా దిక్కు లేనటువంటి వారికి నీవే దిక్కయ్యా అని పలికి ప్రార్థన చేశావు కదా. ఈ రోజున దేవుడు నీకు దిక్కై నా ఫ్లైట్ క్యాన్సిల్ చేశాడు, నేను దారి తప్పేటట్లుగా చేశాడు, నేను ఎందుకు జరుగుతుందో ఇదంతా కూడా దేవుని తిట్టుకుంటా వచ్చాను, కానీ దేవునికి నా శ్రమలలో నీ శ్రమలలో ఒక ప్రణాళిక ఉంది. నా సిలువల ద్వారా నీ సిలువల ద్వారా ఒక ప్రణాళిక ఉంది, కాబట్టే దేవుడు ఈ రోజున నన్ను నీ దగ్గరికి నడిపించాడమ్మా అని చెప్పి, అమ్మా నీవు పలికినటువంటి డాక్టర్ మార్క్ ఎవరో కాదు, నేనే ఆయనని అని చెప్పాడు. చెప్పి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ పిల్లవాడికి పూర్తిగా ఆరోగ్యం చేకూరే వరకు కూడా ఫ్రీగా అన్నీ కూడా ఉచితంగా ఆ పిల్లవాడికి నయం చేసి, అంతకుముందు ఆ డాక్టర్ గారు ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు అంటే అంతగా నమ్మకం ఉండేటువంటి వాడు కాడు. ఆ రోజు నుండి దేవుణ్ణి నమ్మటం ఒకటి, రెండవది ఆ తల్లి ప్రార్థన ఆలకించటం, రెండూ కూడా ఒకేసారి నెరవేర్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతం ఎక్కడితో ఆగలేదు ప్రియులకు దేవుని బిడ్డలారా, అద్భుతం ఇంకా ఉంది, అయిపోయింది అనుకోమాకండి. ఈ అద్భుతాన్ని నేను ఒక రోజున యూట్యూబ్లో చెప్పిన సమయంలో 2 రోజుల తర్వాత ఒక తల్లి నాకు ఫోన్ చేసింది, ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఆ అమ్మాయి ఎక్కడి నుంచో కాదండి, మన నూసివీడి విచారణ నెహ్రూపేట విచారణలో ఉన్నటువంటి అన్నవరం గ్రామము నుంచి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ అమ్మాయి పేరు గొడవర్తి ప్రత్యూష. ఆ అమ్మాయిని ఏమని పిలుస్తారు? అమ్ములు అంటారా? అమ్ములు అంటారండి. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫాదర్ గారండి ఈ రోజున మీరు చెప్పిన సాక్ష్యం, మీరు చెప్పినట్టు అద్భుతం ఫాదర్ గారండి, మా కుమారుడి జీవితంలో జరిగినట్టే ఉందండి అని చెప్పింది. అదేంటమ్మా, నేను ఎక్కడో విన్నటువంటి చదివినటువంటి అద్భుతాన్ని గురించి నేను చెప్తే మీ కుమారుడి జీవితంలో జరగటం ఏంటి, మీ కుమారుడి జీవితంలో జరగటం ఏంటి అని అన్నాను. లేదు ఫాదర్ గారండి, మీరు చెప్పినటువంటిది అక్షరాల నా కుమారుడి జీవితంలో జరిగిందండి. ఏం జరిగిందమ్మా అన్నాను. ఫాదర్ గారండి, నాకు మొదట ఒక కుమారుడు, ఆ తర్వాత మరొక పిల్లవాడు కలిగాడు, కానీ ఆ పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక అనారోగ్యం జరిగిన వాస్తవం ప్రియులారా, ఎక్కడో కాదు మన మధ్యలో జరిగినట్టు అద్భుతం. పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక వ్యాధి అని చెప్పిందండి. ఏం జరిగింది తర్వాత? చివరికి నేను ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చూపించిన తర్వాత ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు మా అబ్బాయిని చూస్తున్నారు పంపిస్తున్నారు, చూస్తున్నారు పంపిస్తున్నారు, చూస్తున్నారు పంపిస్తున్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఒక రోజున అక్కడ ఉన్నటువంటి ఒక నర్సుని అడిగాను, అమ్మ ఏం జరుగుతుందమ్మా, ఏంటి నా కుమారుడి గురించి, నా కొడుకు ఏమవుతుందని అడిగితే ఆ నర్సు నాతోటి చెప్పిందమ్మా, అమ్మా నీ కుమారుడికి గుండెలో వ్యాధి ఉంది, చిన్న పిల్లవాడికి, 8 నెలల పిల్లవాడు, అతనికి వైద్యం చేయాలంటే కొన్ని లక్షల రూపాయల ఖర్చు అవుద్ది, నువ్వు అది చేయించలేవని డాక్టర్లు నీకు చెప్పటం లేదమ్మా అని చెప్పారు. క్రీస్తునందు ప్రియులారా, నిజమే నేను ఆ వైద్యాన్ని చేయించలేను అనుకుని ఇంటికి వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే అది జరిగిన తర్వాత 1 నెలకి ప్రియులకు దేవుని బిడ్డలారా ఆంధ్ర హాస్పిటల్స్ నుంచి ఆ అమ్మాయికి ఫోన్ వచ్చిందండి. ఏమని? అమ్మా ఇంగ్లాండ్ నుంచి కొంతమంది డాక్టర్లు వస్తున్నారు. జరిగిన వాస్తవం ప్రియులారా, ఇంగ్లాండ్ నుంచి కొంతమంది డాక్టర్లు వస్తున్నారు.
అరుదైనటువంటి వ్యాధులకి ఉచితంగా వైద్యం చేయటానికి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి నీ కుమారుడి యొక్క ఫైల్స్ మా దగ్గర ఉన్నాయి, నీ కుమారుడి యొక్క వ్యాధి గురించిన చరిత్ర మా దగ్గర ఉంది, కాబట్టి నీ కుమారుడిని తీసుకొని వస్తే ఉచితంగా వైద్యం చేయిస్తామని చెప్పారు. ఆ విధంగా ఆ చిన్న పిల్లవాడు ఈ రోజున ప్రియులారా హైదరాబాదులో పెరుగుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను వచ్చేటప్పుడు కూడా కారులో అమ్మ బాబుకు ఏ విధంగా ఉంది, నా నమ్మకం నాకు ఉండాలి కదండి, నిజంగా బాగుందా అని అడిగానమ్మా. పర్లేదు ఫాదర్ గారు అని చాలా పుష్కలంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాడు. కొన్నాళ్ళ క్రితం నేను చెకప్కి వెళ్ళాను, అన్నీ బాగున్నాయి అని చెప్పారండి అని చెప్పారు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాలలో మన జీవితంలో సిలువలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్లు వస్తాయి. కానీ ఆ సిలువనాథుడు ఎల్లప్పుడూ మనకి తోడుగానే ఉంటాడు. ఈ సత్యాన్ని మనందరం కూడా గుర్తించాలి. ఈ సత్యాన్ని ఎరిగినట్టు క్రైస్తవులంగా మనం బ్రతకాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ధ్యానం చేయడానికి ఇచ్చినట్టు అంశం ఏమిటి అంటే సిలువ శిష్యరేఖ ప్రయాణము. సిలువ శిష్యరేఖ ప్రయాణం. సిలువ అంటే మీకు అందరికి అర్థమవుతుందండి, సిలువ కాబట్టి యేసు మరణించినటువంటి సిలువ. శిష్యరేఖ ప్రయాణం అంటే ఏంటి? ఎందుకు నాదొక ప్రశ్న. శిష్యులు అంటే ఎవరు? ఎవరండి శిష్యులు? శిష్యులు అంటే ఎవరు? పర్లేదు మాట్లాడండి. ఎవరు? ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లు శిష్యులు ఎవరు? యేసు ప్రభు శిష్యులు ఎవరు? ఎటు చెప్పండి. ఫాదర్లు. తప్పు. అందరం, మేము మీరు అందరం యేసు ప్రభు శిష్యులమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, శిష్యుడు అంటే గురువును అనుసరించేటువంటి వాడు శిష్యుడు. గురువును అనుసరించే ప్రతి వ్యక్తి కూడా శిష్యుడే. నీవెవరిని అనుసరిస్తున్నావు? యేసు ప్రభును అనుసరిస్తున్నావు. ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభు యొక్క శిష్యుడే. గురువులు మాత్రమే కాదు, అమ్మగారులు మాత్రమే కాదు, వారు అభిషేకించబడినటువంటి వారు, అపోస్తుల యొక్క వారసత్వంలో ఉన్నటువంటి వారు. శిష్యుడు అంటే ప్రతి ఒక్కడు కూడా, క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు కూడా శిష్యుడే. కాబట్టి ఈరోజు మనం ధ్యానించవలసింది ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవుని యొక్క జీవితంలో సిలువ, క్రైస్తవ ప్రయాణములో సిలువ యొక్క స్థానం ఏంటి? నీ జీవితంలో, నా జీవితంలో సిలువ యొక్క స్థానం ఏమిటి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనములో మనందరికీ కూడా, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనములో క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. చదవమా. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, శిష్యుడు అంటే ఎవరు అని చెప్పాను? గురువుని అనుసరించేవాడు. గురువును అనుసరించేటువంటి వాడు శిష్యుడు. మనందరం కూడా శిష్యులమే. ఈనాడు ప్రభు అంటున్నాడు, నన్ను అనుసరించాలి అంటే మీరు కూడా మీ సిలువలను ఎత్తుకుని నన్ను అనుసరించాలి. సిలువ లేనటువంటి వాడు క్రైస్తవుడు కాడు. ప్రథమంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, సిలువ క్రైస్తవుని జీవితంలో సెంట్రల్ పాయింట్లో ఉండాలి. సిలువ సందేశం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆక్రమించాలి. దురదృష్టం ఏంటంటే మనలో చాలామంది ప్రియులారా సిలువ వద్దు అనేటువంటి వాళ్ళమే. ఒక రోజున నేను విజయవాడలో ఒక కుటుంబానికి వెళ్ళాను. ఆ కుటుంబంలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో, అమ్మ సిలువ స్వరూపం ఎక్కడా అని అడిగాను. ఆ తల్లి చెప్పిన మాట, సిలువ అంటే నాకు భయం స్వామి, కాబట్టి సిలువను పెట్టను మా ఇంట్లో అని చెప్పి. జరిగిన వాస్తవం అండి. సిలువ కొంచెం నాకెందుకో భయం అండి, కాబట్టి
నేను సిలువను మా ఇంట్లో ప్రియులారా, సిలువను చూసి మనం భయపడతాం కాదు, సిలువను చూసి మనం సంతోషించాలి. సిలువను చూసి మనం భయపడతాం కాదు, కానీ ధైర్యాన్ని పొందాలి. సిలువ మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. క్రైస్తవునికి సిలువ భయపెట్టేది కాదు, సిలువ ఏం చేయాలి? ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సిలువగట్టు, ఈ పరిశుద్ధ సిలువగట్టు, అద్భుత సిలువగట్టు పాదాల సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుండగా ఈ రోజున ప్రియులారా ఒక ప్రార్థన చేద్దాం దేవుని. ఈ పూజలో పాల్గొంటుండగా ఒక ప్రార్థన చేసుకుందాం దేవుని. అయ్యా, నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, నా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, నా జీవితంలో సిలువలు వచ్చినప్పుడు వాటిని పోత్రోయక వాటిని స్వీకరించడానికి కావాల్సిన శక్తిని నాకు ఇవ్వయ్యా. ప్రియులారా, సిలువలు తీసివేయమని ప్రార్థన చేయటం కాదు, ఏమని ప్రార్థన చేయాలి? వాటిని భరించటానికి కావలసిన శక్తినివ్వయ్యా. వాటిలో ఉన్న పరమార్థాన్ని గ్రహించటానికి కావలసిన శక్తినివ్వయ్యా. ఆ సిలువ వెనక నువ్వు నాకు ప్రసాదించే మహిమను చూడటానికి, వెలుగును చూడటానికి, అద్భుతాన్ని చూడటానికి, ఆశీర్వాదాన్ని చూడటానికి నాకు శక్తినివ్వయ్యా. నా నిజ జీవితంలో, నా క్రైస్తవ ప్రయాణములో వచ్చే సిలువలని నేను ఆలింగనము చేసుకొని నీ సిలువ వంక చూస్తూ నడవడానికి కావాల్సిన శక్తిని దయచేయి ప్రభువా. అన్నిటికంటే ముఖ్యంగా నీ సిలువలో మహిమ ఉందని, నీ సిలువలో అద్భుత శక్తి ఉందని, నీ సిలువ ద్వారా నాకు మేలే కానీ కీడు లేదు అనే సత్యాన్ని నాకు నేర్పించు తండ్రి అని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ సిలువనాథని తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మా కొరకై సిలువలో నీ ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప దేవా, ఇప్పటి వరకు మీరు మాకిచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. చాలా సందర్భాలలో మా జీవితాలలో సిలువ వద్దని, శ్రమలు వద్దని నెట్టివేయటానికి, పోద్రోయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మీరు సిలువలని మాకు మహిమ కొరకై ఇస్తారు, కానీ కీడు కొరకై ఇవ్వరని నేర్పించారు. ప్రభువా, నీవు మా కొరకై ఆ కలువరి సిలువలో బలి అయినటువంటి కలువరినాథుడా నీకు స్తోత్రం, నీకు వందనం తండ్రి. ఈనాడు ప్రభువా, మేమందరం కూడా మా జీవితంలో వచ్చే శ్రమలన్నింటినీ కూడా స్వీకరించడానికి కావలసిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని మాకు దయచేయి తండ్రి. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, సిలువనాథుడా, నీ అతి శక్తివంతమైన మహిమ కలిగిన సిలువ ద్వారా మమ్మల్ని రక్షించుకున్నటువంటి, వెలనిచ్చుకున్నటువంటి దేవా మీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఈ వాక్యాన్ని ఆలకించి పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ముఖ్యంగా ఎవరైతే వారి జీవితాలలో ఇక నా సిలువను నేను మొయ్యలేను, నా శ్రమను నేను భరించలేను, నా కష్టాలు నా వల్ల కాదు, ఈ అనారోగ్యం నా వల్ల కాదు, ఈ అప్పుల బాధలు నా వల్ల కావు, ఈ ఆర్థిక ఇబ్బందులు నా వల్ల కావు, నా పిల్లల గురించినటువంటి కష్టాలు నేను తట్టుకోలేను అంటున్నారు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో వారిని సందర్శించు నా తండ్రి. వారిని ఆశీర్వదించండి ప్రభువా. నీ పరిశుద్ధ సిలువను నిర్ధారాలుగా పారుతున్నటువంటి ఆ యొక్క సిలువ ధారణ ప్రభు వారి గృహం మీద, వారి కుటుంబాల మీద, వారి యొక్క జీవితాలలో మీరు ప్రవహింపచేయండి నాయన. నీ దీవెన, నీ యొక్క ఆశీర్వాదాలను వారి మీద కొనమరపచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో మరికొన్ని దినాల్లో జరగబోయేటువంటి ఈ పరిశుద్ధ సిలువ మహోత్సవాల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సకలాన్ని ప్రభు క్రమపరచండి నాయన. మా విచారణ గురువులు జోసెఫ్ ఫాదర్ గారిని ప్రత్యేకంగా దీవించండి నాయన. పిన్న వయసులో ఉన్నటువంటి ఆయన ఈ బృహత్తర కార్యాన్ని ప్రభు తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తూ ఉండగా 10 మంది ఆయనకు సహకరించి ప్రభువా, ఈ శ్రమలో ప్రభువా, ఈ సిలువలో ప్రభువా, ఈ మహోత్సవంలో ప్రభువా, అందరూ ముందుకు వచ్చిన ఆయన నీ సిలువ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడటానికి కావాల్సినటువంటి వ్యక్తులను ప్రేరేపించండి తండ్రి. అన్ని రకాలైనటువంటి ఆలోచనపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, ఆత్మీయపరమైనటువంటి సహాయాన్ని ప్రభు విచారణ గురువు ప్రత్యేకంగా ప్రసాదించండి నా తండ్రి. నా తండ్రి, ఆయనకి చేతులు కావాలి, సహాయం చేసే చేతులు కావాలి ప్రభువా. ఈ కార్యక్రమం ముందుకు నడవాలంటే నీ మహిమార్థమై, నీ భక్తుల యొక్క దీవెన కొరకై ఎంతోమందిని ముందుకు నడిపించండి నాయన. ఇదిగో ఈ పరిశుద్ధ సిలువగట్టున ప్రభువా, నీ మహిమ కొరకై ఒక మహా గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, ఈ పూజలు నెరవేరుస్తున్నటువంటి మహేష్ ఫాదర్ గారిని ఆశీర్వదించమని, ఇక్కడ ఉపదేశులను, సిస్టర్స్ని,
సంఘ పెద్దలని సహకరిస్తున్నటువంటి వారిని క్రైస్తవులందరినీ దీవించమని మా ప్రభు అయినటువంటి సిలువనాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.